ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులకును యూట్యూబ్ యొక్క సభ్యులందరికీ మరి ఈ పరిచయలో పాల్గొని ఈ పరిచయ ద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆత్మపూర్వకంగా ఆత్మీయతలో మమ్మల్ని పురుకొల్పుతున్నటువంటి ఆత్మీయ సంఘస్థులకును సేవకులకును అలాగే సువార్థికులకును మరి మీ ప్రార్థనలో ఈ పరిచర్య మరింత బాగా జరగడానికి మీరందరూ ప్రార్థిస్తున్నందుకు మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి మనము క్రీస్తుతో లేపబడినటువంటి అనుభవం కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, మనము దేవుని పోలి నడవాలి, మనము దేవుని పోలి మనము జీవించు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పోలి నడుచు వారముగా ఉండాలి అంటే ప్రార్థనలో, విశ్వాసములో, సంఘ సహవాసములో, సంఘ పరిచయలో మరి మనము భక్తితో విశ్వాసముతో మనము కలిగి జీవించు వారముగా మనం ఉంటే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మన కుటుంబాలను, పరిశుద్ధాత్మదేవుడు మన సంఘాలను, పరిశుద్ధాత్మదేవుడు మన బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదించువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే మనము క్రీస్తుతో లేపబడినటువంటి అనుభవం నెంబర్ 1. నెంబర్ 2, మనము దేవుని పోలి నడిచే వారముగా మనం ఉండాలి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మరి కొరింథీ సంఘముతో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏం తెలుసా? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడ? విశ్వాసికి అవిశ్వాసికి సాంగత్యం ఉండకూడదు. పిల్లరా, మనం చాలా పరిశుద్ధత కలిగి ఉండాలి, మనం చాలా పవిత్రత కలిగి ఉండాలి, మనం చాలా దేవుని యందలి విశ్వాసము, దేవుని యందలి నిరీక్షణ గల వారమై మనం జీవించు వారముగా మనం ఉండాలి. అలాంటి వారంగా ఉంటే దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు. ఉన్నతమైనటువంటి కార్యముల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఉన్నతమైన కృప చేత ఆయన మనలను బలపరచువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాడు. మనము దేవుని పోలి భక్తులు నడుస్తున్నప్పుడు అవిశ్వాసితో, లోకస్తులతో ఏమండి మనకు సాంగత్యం ఉండకూడదు అని దేవుడు హెచ్చరిక చేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోవాలి అంటే, దేవుని కృపను మనం పొందుకునే వారముగా మనం ఉండాలి అంటే మన పవిత్రతను, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, సంఘ సహవాస జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకునే వారముగా ఉండాలి, పవిత్రముగా కాపాడుకునే వారముగా ఉండాలి. బాబు, మనము దేవుని పోలి నడిచే అనుభవంలో మనం జీవించాలి, జీవించు వారముగా ఉండాలి అంటే మనము లోకము తట్టు చూడకూడదు, పాప సంబంధమైన కార్యముల తట్టు మనం చూడకూడదు. అందుకని అబ్రహాం గారిని దేవుడు ఒక మంచి ప్రేరేపణ కలుగు చేసి అబ్రహాం గారికి దేవుని యొక్క దర్శనము ద్వారా తెలుసుకొని దేవుడిని యెహోవా దగ్గర ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉంటాడయ్యా, నా సహోదరుడైనటువంటి లోతు ఇంటి వారందరూ సొదొమ గొమొర్రాలో ఉన్నారయ్యా, నువ్వు ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చిపోతున్నావు అని చెప్పావు. నేను పోలి నడవనటువంటి అబ్రహాం, లోతు నీతో నడవటానికి, నీతో కలిసి నడవటానికి, నిన్ను పోలి నడవటానికి, ఆత్మీయతలో జీవించడానికి, నీతో లేపబడిన అనుభవాన్ని కలిగి ఉండటానికి ఒక అవకాశం ఇయ్యయ్యా అని దేవుడిని యెహోవాను అబ్రహాము బ్రతుకున్నాడు.
పిల్లరా, ఆ యొక్క సొదొమ యొక్క విధి విధానాలు అబ్రహాముకు తెలియకపోవచ్చు, కానీ అబ్రహాం అనే మాట ఏం తెలుసా? ఆ సొదొమలో 100 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాల్చుకుంటూ ఆపుతావా అంటాడు. అందుకు అబ్రహాం అంటాడు, దేవుడు అంటాడు అలాగే, కానీ అబ్రహాం అంటాడు, ఓ సొదొమలో 100 మంది నన్ను పోలు నడిచేవారు ఉన్నారేమో, 100 మంది నాతో లేపబడిన అనుభవాన్ని కలిగి ఉన్నారేమో ఓ అని అబ్రహాంకి దేవుడిని యెహోవా సెలవిస్తాడు. సొదొమకి వెళ్తే అది ఊరు కనపడలేదండి. అందుకని మళ్ళా ప్రార్థన చేస్తాడు, దేవా 50 మంది ఉంటే, 50 మంది ఉంటే, కానీ అబ్రహాం లెక్కే 50 మంది, 50 మంది కూడా లేరండి. చూడండి పిల్లరా, ఈరోజు దేవునితో సహవాసము చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవునితో కలిసి జీవిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ బాబు భక్తిలో స్థిరమైనటువంటి అనుభవాన్ని కలిగి జీవించలేకపోతున్నారు. విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుని యందలి స్థిరమైన మనసు కలిగి జీవించలేకపోతున్నారు. మాట ద్వారా పడిపోతున్నారు, చూపు ద్వారా పడిపోతున్నారు, నడత ద్వారా పడిపోతున్నారు, ఆలోచన ద్వారా పడిపోతున్నారు. దేవుని సొదొమ యొక్క లక్షణాలు మనుషుల్లోకి చొచ్చుకొని పోయి దేవుని పోలి నడవకుండా భ్రష్టులుగా చేస్తుంది పిల్లరా. అందుకని అబ్రహాము దేవుని బ్రతులాడుతున్నాడు, అయ్యా 25 మంది ఉంటే కాపాడతావా? 25 మంది ఉన్నా కాపాడతావా? పిల్లరా, చూస్తే ఎవరు లేరు. ఆఖరికి అబ్రహాం అంటాడు, అయ్యా లోతు ఇంటి వారిని నేను బయటికి తీసుకొచ్చుకుంటాను, నేను పోలి నడవడానికి, నీతో లేపబడిన అనుభవాన్ని కలిగి జీవించడానికి ఒక అవకాశం నా సహోదరికి ఇవేయాలి. దేవుని బ్రతులాడుకుంటే లోతుకి దేవుడు అవకాశం అబ్రహాము ద్వారా కలిగేసి, ఇలా అంతటి అవకాశము దేవుడు లోతు ఇంటి వారికి, కుటుంబానికి దేవుడిస్తే ప్రారంభంలోనే సొదొమను విడిచిపెట్టి వచ్చే సమయంలో దేవుడు చక్కని ఆజ్ఞను అబ్రహాముకి చెప్పాడు, వాళ్ళకి చెప్పు, ఆ పట్టణం నుండి బయటకు వచ్చే సమయంలో ఎవరు వెనక తట్టు తిరిగి చూడకూడదు, అలా చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారు, నన్ను పోలి వారు నడవలేరు, నన్ను పోలి వారు జీవించలేరు అని దేవుడిని యెహోవా అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాము లోతుకు చెప్పాడు, లోతు ఇంటి వారందరూ చెప్పాడు కదా. కానీ అందరూ వస్తున్న సమయంలో లోతు భార్య, బాబు దేవుని పోలి నడవకుండా, ఆత్మీయ స్థితిలో నడవకుండా, విశ్వాస స్థితిలో నడవకుండా, భక్తి జీవితంలో నడవకుండా, సంఘ సహవాసములో నడవకుండా, సంఘ పరిచయలో నడవకుండా, అబ్రహామును చూస్తూ నడవకుండా, విశ్వాసములకు కర్త అయినటువంటి దేవుని వైపు చూస్తూ నడవకుండా, తాను ఎంతకాలము శరీర సంబంధమైన ఆచారం, శరీర సంబంధమైన పద్ధతులు, పాప సంబంధమైన క్రియల్లో జీవించినటువంటి ఆ సొదొమను విడిచిపెడుతున్న బాధతో వెనక తట్టు తిరిగి చూచింది. ఇలా ఉన్న పాటన భర్త చూస్తుండగా, బిడ్డలు చూస్తూ ఉండగా, అబ్రహాము చూస్తూ ఉండగా అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయిందండి. బాబు నువ్వు కూడా పేరుకు నువ్వు బ్రతుకున్నావు, కానీ ఉప్పు స్తంభం యొక్క లక్షణాలు ఇలా ఉండిపోయి కదలచలేవు. ఆత్మీయతలో ఎదుగుదల లేదు, భక్తిలో ఎదుగుదల లేదు, విశ్వాసంలో ఎదుగుదల లేదు, ఆర్థికంగా ఆశీర్వాదాలు లేవు, కుటుంబ పరంగా ఆశీర్వాదాలు లేవు. నీ బిడ్డలు నీ మాట వింటలేదు, నీ భార్య నీ మాట వింటలేదు, నీ భర్త నీ మాట వింటలేదు, నీ తోబుట్టువారు నీ మాట వింటలేదు. కారణం ఏంటి అంటే లోతు భార్య తత్వం ఈ రోజుకు నీలో ఉండిపోయింది. అందుకని నీ ఉప్పు స్తంభం అయిపోయా, ఉప్పు స్తంభమై చలనం లేనటువంటి వ్యక్తిగా అయిపోయా, కదలిక లేనటువంటి వ్యక్తిగా అయిపోయా, స్పర్శ లేనటువంటి వ్యక్తిగా అయిపోయా. ఎంత భయంకరం! అలా ఉండవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
అలా ఉండవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేసుకో. నీ బ్రతుకును ప్రభువుకు అర్పణ చేయి. అప్పుడే నీ జీవితము దేవుని పోలి నడిచే అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలుగు చేస్తాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువునందు పిల్లరా, నిరాకరణ దినాల్లో, ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో మనం దేవుని పోలి నడిచేవారముగా మనం ఉండాలి. లోతు అబ్రహాము ఎంతగానో ప్రేమించాడు. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అయినా బిడ్డలను తీసుకొని, లోతుని తీసుకొని అబ్రహాముతో ఎంట పెట్టుకుని వచ్చాడు. అబ్రహాం ఎంత ప్రేమించాడు. తన ఆస్తిలో, తన మందలో సగభాగాన్ని పంచించాడు. నాతో పాటు సమానముగా నువ్వు బ్రతకాలి, నాతో పాటు దేవునికి సహవాసాన్ని కలిగి బ్రతకాలి, నాతో పాటు దేవుని కృపను పొంది నువ్వు బ్రతకాలి, నాతో పాటు దేవుని ఆరాధించే స్థితిలో నువ్వు నీ ఇంటి వారు ఉండాలని లోతును అబ్రహాం ఎంతో ప్రేమిస్తే, కానీ లోతు ఎంత అబ్రహాం ప్రేమించినా దేవుని పోలిక లోతులు కనపడింది. ఎంత భయంకరమండి! నీవు దేవుని యొక్క కృపను పొందుకోవాలి అంటే, దేవుని యొక్క కాపుదల పొందుకోవాలి అంటే, దేవుని పిల్లలతో కలిసి సహవాసం చేయాలి, దేవుని పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి, దేవుని పిల్లలతో కలిసి జీవించే అనుభవాన్ని కలిగి ఉంటేనే దేవుని పోలి నువ్వు నడుస్తావు, దేవుని పోలి నువ్వు జీవిస్తావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. నువ్వు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు? నీ కుటుంబం ఎలాంటి అనుభవం కలిగి ఉన్నావు? ఇంకను లోకం వైపు చూస్తున్నావా? పాపం తట్టు చూస్తున్నావా? శరీర కార్యముల తట్టు చూస్తున్నావా? వాక్యాన్ని విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి, ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి సాతాను సంబంధమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావా? అలా జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి జీవితము నీ ఇంటి వారిలోకి రాకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు యూట్యూబ్ పరిచయం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సహోదరా, సహోదరి, దేవుని కొరకు నువ్వు జీవించు. దేవునిలో నీ జీవితాన్ని స్థిరపరచు. దేవునిలో ఆత్మీయతలో బలమైనటువంటి సాధనముగా, బలమైనటువంటి పనిముట్టుగా నువ్వు జీవించగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇలా అబ్రహాము తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, స్వదేశాన్ని విడిచిపెట్టాడు, తోబుట్టు వారిని విడిచిపెట్టాడు. దేవుని పిలుపుకు లోబడి తండ్రిని దేవుని పోలి నడవడానికి ముందుకొచ్చాడు. కాబట్టే అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎంచుకున్నాడు. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు నియమించాడు. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా దేవుడు ఎత్తిపట్టాడు. అనుభవం నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి స్థితిని దేవుడు నీకు కల్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది నువ్వు పొందుకోవాలి, అది నువ్వు సంపాదించుకోవాలి అంటే నీవు నీ ఇంటి వారితో దేవుని పోలి నడవడానికి ప్రార్థన పూర్వకంగా పరిచయపడండి, ప్రార్థన పూర్వకంగా సంఘ సహవాసాన్ని కలిగి ఉండండి. అప్పుడు దేవుని పోలి జీవిస్తారు, దేవుని పోలి నడుస్తారు, దేవుని పోలి గొప్ప దీవెనలకు అర్హులుగా, భాగ్యవంతులుగా మీరు ఉంటారు అని దేవుడు ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు అని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు, దేవుడి వాక్యములు అందరికీ దీవించి, ఆదరించి, ఆశీర్వదించుగా ఆమె ప్రార్థించేద్దాం. కృపామైన ప్రేమికులు మాత్రమే ఇంతవరకు మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు. అందుకే నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, పని గ్రహించి వాక్యాన్ని నడుచున్నట్లుగా, జీవించినట్లుగా నీ కృపను బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని, దీవించమని, సహాయం చేయమని, ఆశీర్వదించమని నీ కృప చేత ఆమెను కనికరించి కాపాడి భద్రపరిచి సహాయం చేయమని, యూట్యూబ్ పరిచయంలో పాల్గొంటున్న వారందరూ, వింటున్న వారందరూ, అనేకులకు పాల్గొడి చేస్తున్న వారందరూ మీరు దీవించి సహాయం చేయమని, మీ కృపలు మీరు ఎత్తిపెట్టి వర్ధిల్లింపచేయమని, సంఘ బిడ్డలను, విశ్వాసులను బలపరచమని, తోడుకోవమని, ఆశీర్వదించమని యేసుని ఇచ్చున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ
సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశములకును యూట్యూబ్ పరిచయంలో పాల్గొన్న వారందరికీ సంఘ బిడ్డలందరికీ ఆయన రాకడతో నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించి